అబ్బబ్బా, ఆ పాత కథలు ఎన్నాళ్ళు చెప్తారు? అవునండు, ఈ ప్రపంచంలో అందరికీ పెళ్లి కౌరులంటేనే ఇష్టం కదా. ఆడది అంటే ఇల్లాలు, మగవాడు అంటే భర్త. అవును, నిజమే నిజమే. ఈ వయసులో ఎళ్ళకోళం చేస్తున్నారు. ఈ వయసులో వేళాకోళం చేయకపోతే చచ్చిపోయి శవమైన తర్వాత వేళాకోళం చేయమంటావా? రే, ఈ ఆడవాళ్ళు ఉన్నారే, నిజంగా నిజం చెప్పినా ఒప్పుకోరు చచ్చినా గాని. అదే మనం అబద్ధాలు చెప్పామనుకో వెంటనే ఒప్పుకుంటారు. అబద్ధాలే నమ్ముతాం. అదే మా పని. ఉదాహరణకి ఒక శాంపిల్ చూపిస్తాను, పేపర్ ఎలాగివ్వు. ఆడవాళ్ళు అందమైన దేవతలు. ఏమండి పిలిచారా? అలాగ చెప్పిన వాళ్ళని నరికేమని రాసుంది. ఉండండి, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది. ఏమండో, మీకు అదే కరెక్ట్ అండి. మీకు అదే నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. అంత సీరియస్గా పని చేస్తే తొందరగానే సైట్ వచ్చే ప్రమాదం ఉంది. కాస్త అవి పక్కన పెట్టేసి క్యాంటీన్కి వెళ్ళి రిలాక్స్ అవుదామా? పదా. చూడు జయరావు, ఈ ఫైల్లో కోడ్ చేసిన టెండర్స్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎండి గారికి సబ్మిట్ చేయాలి. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, ప్లీజ్. సరే, నువ్వంత మొండిగా సీరియస్గా ఉంటే నేనెందుకు కాదంటాను? ఆయనంత సిన్సియర్గా రిపోర్ట్ తయారు చేస్తే సీరియస్గా మనల్ని బయటికి పంపించేస్తారు సార్. కాస్త జాగ్రత్త. మొండిగా బిహేవ్ చేస్తున్నాడు, దేనికి లొంగటం లేదు. దేనికి లొంగని వాడు ఆఖరి హస్త్రం బ్రహ్మాస్త్రం, దాన్ని ఉపయోగించి చూద్దాం సార్. అందుకే లింకు లీలావతి రెడీ సార్.